వెల్కమ్ టు కీటాక్స్. దేశాన్ని ఉర్రు తొలగిస్తున్న ఒక స్పోర్ట్ ఫార్మాట్, జనరేషన్సే కిక్ ఇచ్చి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూపించిన ఫార్మాట్ ఇప్పుడు క్రైసిస్ లో పడిందా? క్రికెట్ లో వన్డే క్రికెట్ ఫార్మాట్ చచ్చిపోయే పరిస్థితి వస్తుందా? అదేంటి, ఛాంపియన్స్ ట్రోఫీ ఓ పక్కన బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే ఇండియా ముందుకెళ్తూ ఉంటే వన్డే క్రికెట్ చచ్చిపోతుందా అనే చర్చ ఎందుకు వచ్చింది అంటారా? ఒలింపిక్స్ లో గనక T20 ఆడితే ఇక వన్డే క్రికెట్ సిగ్నిఫికెన్స్, రిలవెన్స్, ఆ ప్రెస్టీజియస్ ఫీలింగ్ పోతాయి అని చెప్తూ ఉన్నారు. అసలు ఇంత ఆందోళనకి, ఇంత చర్చకి కారణం ఏంటి? డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. క్రికెట్ చూసే మెజారిటీ జనాభాలో 30 ఏళ్ల పైబడిన వాళ్ళందరికీ ఫేవరెట్ ఫార్మాట్ మాత్రం వన్డేనే. ఎందుకంటే రంగురంగుల జెర్సీలు చూశారు, డే అండ్ నైట్ మ్యాచ్లు చూశారు, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ని చూసుంటారు, సచిన్ గంగూలీ ఓపెనింగ్ స్టాండ్ ని చూసుంటాము. ఈ మధ్య జనరేషన్స్ లో కూడా లెక్కే లేకుండా రోహిత్ శర్మ చేసిన డబుల్ సెంచరీలు మనకు గుర్తుంటాయి. అన్నిటికీ మించి విరాట్ కోహ్లీ అనే ఒక బ్యాటర్ ని ఒక సూపర్ హీరోగా మన ముందు నిలబెట్టిన ఫార్మాట్ వన్డే క్రికెట్. ఇలాంటి క్రికెట్ ఇప్పుడు క్రమంగా తెరమరుగైపోతూ ఉంది, చచ్చిపోతూ ఉంది. ఎట్లాగో చూద్దాం. 2024లో ఇండియా కేవలం 3 వన్డేలే ఆడింది, ఆడినవన్నీ ఓడింది. ఇంగ్లాండ్ లాంటి దేశాలు, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు, న్యూజిలాండ్ లాంటి దేశాలు అన్ని కూడా సింగిల్ డిజిట్ లో మాత్రమే వన్డేలు ఆడినాయి. ఆస్ట్రేలియా మాత్రమే అందరికంటే ఎక్కువగా 11 వన్డేలు ఆడింది. అంటే ఈ వన్డేల సిగ్నిఫికెన్స్ క్రమంగా తగ్గిపోతుంది. ఒక ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది వన్డేలు చచ్చిపోవడానికి కారణం ఏంటో. అది ఎలాగో డీటెయిల్ గా చూద్దాం. టీమిండియా సంవత్సరంలో ఒక 10 నుంచి 12 టెస్టులు ఆడుతుంది అనుకుందాం. అంటే దాదాపు ఒక 72 రోజులు టీమిండియా గ్రౌండ్ లోనే ఉంటుంది. ప్రతి మ్యాచ్ కి మధ్యలో ఒక 3 రోజుల 5 రోజుల గ్యాప్ తో లెక్కేసుకుంటే ఒక 3.5 నెలలు 4 నెలలు ఎడతెరిపి లేని క్రికెట్ షెడ్యూల్ టెస్ట్ క్రికెట్ తో ఉంటుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2.5 నెలలు జరిగితే దీనికోసం ప్రిపరేషన్స్, తర్వాత దీన్ని మార్కెట్ చేయడం కోసం ఒక 20 రోజులు నెల రోజులు కేటాయిస్తే 3.5 నెలల పైగా దీనికి పోతుంది. అంటే ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఐపీఎల్ కి సంవత్సరంలో 6 నెలలు 7 నెలలు కేటాయిస్తూ ఉంటే ఇక మిగతా ఒక 3 ఇంటర్నేషనల్ టూర్లు వేసుకుంటే వాటికి ఒక నెల చొప్పున కేటాయించుకున్నా గానీ క్యాలెండర్ ఇయర్ అయిపోతుంది. అందుకోసమే అటు T20లు పెడుతూ ఉన్నారు. డబ్బులు వస్తాయి, మార్కెట్ జరుగుతుంది, ఫ్రాంచైజింగ్ ఉంటుంది, తర్వాత ఆటగాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి T20 పెడుతూ ఉన్నారు. తర్వాత టెస్ట్ క్రికెట్ వచ్చేసరికి జెన్యూన్ ఫార్మాట్ అని, అసలు టెస్ట్ క్రికెట్ లేకపోతే మొదలు వేర్లు వదిలేసుకుని చెట్టు ఆకుల మీద ఆధారపడినట్టు అవుతుంది కాబట్టి అసలు క్రికెట్ చచ్చిపోయే పరిస్థితి వస్తుందనే భయంతో టెస్ట్ క్రికెట్ మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. ఈ రెండింటి మధ్యన, ఈ ఫ్రిక్షన్ లో మధ్యలో నలిగిపోతున్నది వన్డే క్రికెట్. ఈ వన్డే క్రికెట్ ని రిజనరేట్ చెయ్యాలి అంటే, ఇది బతికి ఉండాలి అని చెప్పేసానంటే దీనికి ప్రధానమైన ఛాలెంజ్ టైం ఫ్రేమ్. ఇప్పుడు T20లో అయితే ఒక మ్యాచ్ 4 గంటల్లో అయిపోతుంది. అదే టెస్ట్ క్రికెట్ 5 రోజులు జరిగినా ప్రతి మ్యాచ్ కి వీకెండ్ కలిసి వచ్చేలాగా షెడ్యూల్ ఉంటుంది. అంటే వీకెండ్ ఎక్కువ సెలవు రోజులే ఉంటాయి కాబట్టి లీజర్ గా, రిలాక్స్డ్ గా కూర్చొని చూసే పరిస్థితి. క్రికెట్ ని జెన్యూన్ గా ఫాలో అయ్యి నేరుగా అటాచ్ అయ్యి ఉన్న మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే టెస్ట్ క్రికెట్ ఫాలో అవుతారు కాబట్టి 5 రోజుల షెడ్యూల్ అనేది పెద్ద ఇబ్బంది కాదు. ఇక ఎటొచ్చి వన్డే క్రికెట్. వన్డే క్రికెట్ లో మ్యాచ్ 8 గంటలు జరిగితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్స్, ప్రిపరేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే 9 నుంచి 10 గంటల సమయం వన్డే కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత సమయం కేటాయించే పరిస్థితి ఇటు బోర్డులకి లేదు, చూసే జనానికి లేదు, అలాగే ఆడే ఆటగాళ్లకు కూడా లేదు అనే అభిప్రాయం వచ్చింది. అందుకోసం వన్డేల్ని 50 నుంచి 40 ఓవర్లకు తగ్గించాలని కొందరు చెప్తూ ఉంటే వన్డేల్లో కూడా 2 ఇన్నింగ్స్లు పెట్టాలని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే 25 ఓవర్స్ ఒక టీం ఆడుతుంది, ఆ తర్వాత 25 ఓవర్స్ ఇంకో టీం ఆడుతుంది. మళ్ళీ అగైన్ టెస్ట్ ఫార్మాట్ లో మళ్ళీ ఇంకొక 25 ఓవర్స్ మళ్ళీ మొదటి టీం ఆడుతుంది, ఆ తర్వాత మళ్ళీ రెండో టీము 25 ఓవర్స్ చేస్తుంది. దీనివల్ల ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఫార్మాట్ అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి చేంజెస్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి అనేది వచ్చే ఏడాది 2 ఏళ్లలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఐసీసీ చైర్మన్ జైషా ఇప్పుడు ఈ విషయం మీద లోతుగా ఆలోచించేందుకు నిపుణుల బృందాన్ని పెట్టారు అని చెప్తున్నారు. అసలు మేజర్ ఛాలెంజ్ ఇప్పుడు క్రికెట్ కి ఏముందో చూద్దాం. నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో 2027లో జరగబోతోంది. ఆ తర్వాత 2028లో అమెరికాలో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ రీఇంట్రడ్యూస్ అవుతోంది. ఒలింపిక్స్ లో ఆడేది T20 ఫార్మాటే. వన్డే క్రికెట్ లేకపోతే గనక T20ల మీద మాత్రమే ఆధారపడితే టెస్టుల్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనం టీమిండియాను చూస్తే అర్థమవుతుంది. గత ఏడాది కాలంలో టీమిండియా ఒక ఇన్నింగ్స్ లో 400 స్కోరు దాటగలిగింది కేవలం 2 సార్లు మాత్రమే.
అంటే ఒక లాంగ్ ఇన్నింగ్స్, స్టేబుల్ ఇన్నింగ్స్, బౌలింగ్ ని స్టడీ చేసి కండిషన్స్ కి తగ్గట్టుగా ఆడే ఆట తీరు, లాంగ్విటీ అనేవి వన్డే క్రికెట్ తగ్గిపోవడం వల్ల చచ్చిపోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో క్రికెట్ ని రీజనరేట్ చేయాలి అంటే వన్డే క్రికెట్ ని అలైవ్ గా ఉంచాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. వన్డే క్రికెట్ లో ఎలాంటి చేంజెస్ చేస్తే ఫార్మాట్ బతికే అవకాశం ఉంటుంది, వన్డే క్రికెట్ చచ్చిపోయే పరిస్థితి ఉంది అనే ఆందోళన మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.